డే 2 చాలా ఆనందంగా బయలుదేరాం. కానీ అక్కడ అనుకోని ఒక సంఘటన జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి, బృందావన్‌లో కోతులు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. మీ వస్తువులు లాక్కుంటాయి. కళ్ళజోడు అవని, హ్యాండ్ బ్యాగ్ అవని, మొబైల్ ఫోన్ అవని. సో, చాలా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. నా కళ్ళజోడైతే లాక్కుందండి. టెంపుల్స్ అన్నీ కళ్ళజోడు లేకుండానే నేను తిరిగాను. తిలకం పెడతామని గ్రూప్ ఆఫ్ పీపుల్స్ మీ ముందుకొచ్చేస్తారు. కానీ మీరు రేట్ మాట్లాడుకొని సరిగ్గా పెట్టుకోండి. లేకపోతే మిమ్మల్ని మోసం చేస్తారు. ప్రాచీన గుడులన్నీ కృష్ణుడు తిరిగిన ఆ ప్రదేశంలో చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఆ కృష్ణ పరమాత్మ నిజంగా ఉన్నారని ఇవన్నీ మనకి సాక్ష్యాలు. హడావిడిగా 1, 2 రోజుల్లో చూసేద్దామంటే వీలు కుదరదండి. ఇక్కడ ఈ టెంపుల్స్‌ని ఫీల్ అవ్వాలి, ఆ ఎన్విరాన్మెంట్‌ని ఫీల్ అవ్వాలంటే కనీసం 5 డేస్ ట్రిప్ అయినా చూసుకొని ప్లాన్ చేసుకోండి. బృందావన్‌లో టెంపుల్స్ అన్నీ మీటర్స్‌లో దగ్గరలోనే ఉంటాయి. కొంచెం ఓపికగా నడాలి. కొన్ని మెట్లెక్కాలి. కొన్ని కొండ మీద కూడా ఉంటుంది. సో, బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. మొబైల్స్ టెంపుల్స్‌లో చాలా వరకు ప్రొహిబిటెడ్. కానీ కొంత వరకు నేను క్యాప్చర్ చేయడానికి ప్రయత్నించాను. నార్త్ సైడ్ మనకి భోజనం, టిఫిన్స్ కూడా కొంచెం ఇబ్బంది పడుతుంటాయి. కానీ అడ్జస్ట్ అవ్వాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. డే 3 కోసం వెయిట్ చేయండి.